అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు. మేడిగడ్డ బ్యారేజీని ఇసుకపై కట్టారా? కేసీఆర్ ను ఎవరైనా మోసం చేశారా? అసలేం జరిగింది? మేడిగడ్డ మిస్టరీ, ది ట్రూత్, ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సిఎల్ రాజా. మేడిగడ్డ వద్ద పేలుడు జరిగిందా? అసలు పేలుడు లేదు, ఏం లేదు. బిగ్ సౌండ్ వస్తుంది, అందరు వీళ్ళు కూడా ఉంటారు. ఇక ప్రతిపక్షాలు ఏదో చెప్పాలి పబ్లిక్ ను, పార్టీని బదనాం చేయడానికి. అసలు నాణ్యతా ప్రమాణాలు అనేవి పాటించారా లేదా అంట? డెఫినెట్ గా నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. క్వాలిటీ అనేది విచారించడం లేదు. పొలిటికల్ వాళ్ళు చెప్తారు తొందరగా కావాలని. వాళ్ళు కూడా ఇంజనీర్లు కూడా తెలుసు అగ్రిమెంట్లు కావాలి, లేకపోతే ట్రాన్స్ఫర్లు అవుతారు. క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్సే ఫాలో అవ్వాలి. మరి ప్రభుత్వం ఇసుక పునాదిపై ఎందుకు నిర్మించింది అంటారు? దర్ ఇస్ ఎ మిస్కన్స్ట్రక్షన్. ఏంటంటే చాలామంది ఆపోజిషన్ కానీ చాలా పబ్లిక్ కానీ అప్పటి గవర్నమెంట్ తప్పు పడుతున్నారు. ఏమని? ఇప్పుడు మీరు అడిగినట్టు ఇదేంటి ఇసుక మీద ఈ బరాజు కట్టడం ఏందని. అది తప్పది. ఇసుక మీద బరాజు కట్టవచ్చు. ఓకే, దేర్ ఇస్ నో లిస్టింగ్. ఇటువంటి ఇసుక మీద కట్టిన బరాజులు ఇండియాలోనే ఉన్నాయి, వేరే కంట్రీస్లో కూడా చాలా ఉన్నాయి. ఇసుక మీద బరాజు కట్టడం అనేది తప్పు కాదు. అక్కడ ఇసుకనే ఉంది, అక్కడ 50 మీటర్లు పోయినంత వరకు రాకే లేదు. మరి అక్కడ బరాజు కట్టాలి. ఇప్పుడు మీకు ఇల్లు కట్టాలి, హైదరాబాద్ కట్టాలంటే ఇసుక మీద వద్దు, నీకు రాకు దొరుకుతుంది. విజయవాడలో పోయేది ఉంటే రాకు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది? విజయవాడ దొరకాలంటే కృష్ణావటికి విజయవాడలో దొరకాలనేది ఉంటే అక్కడ కూడా ఇల్లు కడతారు కదా. అయితే ఇసుక ఉంది రాగు ఉందని ఇల్లు కట్టేది బరాజు కట్టేది ఆపుకోరు కదా. ఇక్కడ ఉన్నదే ఇసుక, అక్కడే కట్టాలి బరాజు. దాని ప్రకారం ఇసుక మీద బరాజుని ఎట్లా కట్టాలని డిజైన్ చేయాలి తప్పితే అసలు కాన్సెప్ట్ చాలామంది మైండ్లలో పడేశారు. ఇసుక మీద కట్టారు అందుకొరకే పోయిందంటారు. అది తప్పది. ఇసుక మీద కూడా బరాజు కట్టచ్చు. ఇండియాలో చాలా బరాజులు ఉన్నాయి, ఇప్పటికీ సేఫ్ ఉన్నది. 1 ఇంచు కూడా దిబ్బ రాలేదు 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా. వేరే కంట్రీస్లో కూడా మస్తున్నాయి. మరి డ్యామ్ ఫెయిల్యూర్కి కారణాలు ఏమంటారు? ఇప్పుడు డ్యామ్ ఫెయిల్యూరు ఇసుక మీద కట్టారనేది డ్యామ్ ఫెయిల్యూర్ కాదు, తప్పు. అది ఫెయిల్యూర్ కాదు, అది కారణం కాదు. డ్యామ్ ఫెయిల్యూర్ కారణం ఏంటంటే అది డిజైనే తప్పు చేశారు. ఇసుక మీద కట్టడానికి ఏదైతే డిజైన్ చేయాలనో ఆ టైపు వాళ్ళు చేయలే, ఓకే, ఆ టైపు ప్రికాషన్స్ తీసుకోలే, ఆ టైపు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. బేసిక్ థింగ్ ఏంటంటే నార్మల్గా ఇటువంటి చేయడానికి ఏంటంటే కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్స్ అని వాడాలి. ఇప్పుడు ఈ ఇసుక మీద బరాజు కట్టాలి, గేట్లు పెట్టాలంటే ప్రాజెక్టు రన్ అయ్యేటప్పుడు ఆ నీళ్ళతోనే కింద ఇసుక కొట్టుకుపోకూడదు. ఇసుక ఉంటుంది, ఇసుక మీద మనం కట్టాము. ఇప్పుడు రామప్ప దేవాలయము, రామ మందిరం అని కింద ఇసుకనే ఉంటుంది. కానీ ఫ్యూచర్లో ఇసుక మీద ఉన్న తర్వాత కింద నుంచి ఇసుక గిట్ట నీళ్ళల్లో కొట్టుకుపోయింది అనుకో, ఏమైతుంది? డామ్ అని పరుగులు వచ్చేసి సౌండ్తోనే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇక్కడ బరాజ్ కూడా అంతనే. ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ డయాఫ్రమ్ వాళ్ళు, డౌన్ స్ట్రీమ్ డయాఫ్రమ్ వాళ్ళు, అప్ స్ట్రీమ్ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం అంతా ఒక బాక్స్ వేరం తయారు కాంక్రీట్తోనే. అంటే రేపు ఫ్యూచర్లో 100 ఏళ్ల వరకు కూడా దాంట్లో ఉన్న ఇసుక కొద్దిగా కూడా కిందికి వెళ్ళిపోకూడదు, నీళ్ళు వచ్చేసరే. ఆ టైప్ డిజైన్ చేయాలి. అది డిజైన్ చేయకుండా ఆ డిజైన్ చేస్తే 4 ఏళ్ళు పడుతుంది ప్రాజెక్ట్. కానీ ప్రెషర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ 2 ఏళ్ళు కావాలి. అది 2 ఏళ్ళు కావాలంటే 4 ఏళ్ళు 2 ఏళ్ళు కావాలి. ఆయన అంటే 2 ఏళ్ళకి 18 ఏళ్ళకి టెండర్ చేస్తామని వీడు కాంట్రాక్టర్ ఏం మాట్లాడాడు. కాంట్రాక్టర్ ఏం మాట్లాడు, మనకైతే టెండర్ వస్తుంది, తర్వాత అయినప్పుడు అవుతుంది, మేమేం చేస్తాం, వాడు ఎట్లా కట్టమంటే వాళ్ళు కడతాం కరెక్ట్ అని ఎట్లా పోయింది. అని చేసేది ఏంటంటే కాంక్రీట్ డయాఫ్రమ్ వాళ్ళు తీసేసేసి సైంట్ పైల్స్ అని పెట్టారు. ఓకే, ఆ సైంట్ పైల్స్ పెట్టినప్పుడు ఒక పైల్ తర్వాత ఒక పైల్ పెట్టాలి, నీళ్లు పోకుండా. అక్కడ పెట్టినప్పుడు క్వాలిటీ కంట్రోల్ లేదు. బై ఛాన్స్ చిన్న గ్యాప్ ఉందనుకో, ఆ నీళ్ళు వచ్చి కొద్దిగా శాండ్ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతే ఏమవుతుంది? పైన కాంక్రీట్ ఉంటుంది, కింద ఎంత ఏమవుతుంది? హాలో అవుతుంది. హాలో అయితే డామ్ అని బ్లాస్ట్ వచ్చినట్టు పోతుంది, కొలాప్స్ అనేది. అదే రెండు పియర్లు అట్లా అయినాయి. అక్కడ ఎక్కువ సీపేజ్ అయినాయి కనుక 2 అయినాయి. సేమ్ డిజైన్ ఈజ్ ఫర్ అదర్ బ్లాక్స్ ఆల్సో. అక్కడ కూడా సీపేజ్ ఫ్యూచర్ ఉన్నట్టే అవి కూడా అట్లా అవుతాయి. ఇది బేసిక్ ఫెయిల్యూర్, ఇది డిజైన్ ఫెయిల్యూరే. పూర్ క్వాలిటీ పనిచేశారు, అది సెకండరీ. బేసిక్ ఫండమెంటలీ దెర్ ఇస్ ఎ డిజైన్ ఫెయిల్యూర్. డయాఫ్రమ్ వాల్స్, కట్ ఆఫ్ వాల్స్, కింద ఉన్న ఎనర్జీ డిసిపేషన్ అరేంజ్మెంట్లు
అప్స్ట్రీమ్ అప్రాన్లు డౌన్ స్ట్రీమ్ అప్రాన్లు అది ప్రాపర్గా డిజైన్ చేయాలి. మేడిగడ్డ ఫెయిల్యూర్ కు బాధ్యులెవరు? ప్రభుత్వమా, కాంట్రాక్టరా? ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? మేడిగడ్డ రిపేర్లలో ఆలస్యం ఎందుకు? లేట్ చేస్తున్నది కేంద్రమా, రాష్ట్రమా? అసలేం జరిగింది? మేడిగడ్డ మిస్టరీ, ది ట్రూత్. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ సిఎల్ రాజా.